బాగానే పెద్ద ఉన్నది కదా. ఇంకా జగదాంబిక అమ్మవారి దగ్గరికి పోవాలంటే చాలానే టైం పడుతుంది. మస్తు మెట్లు ఎక్కాలి. అయ్యో పబ్లిక్ వచ్చింది రానుల్లా. అందరికి శనార్థులు మంచిగా ఉన్నారా? నేను మీ యాంకర్ శారదనుల్లా. ఇగో కోటను చూస్తున్నారు కదా, గోల్కొండ కోటకు వచ్చిన. అయ్యో ఎందుకు వచ్చినావు బుజ్జి అంటారా? ఏం లేదుల్లా, ఈ నెలాఖరులా బోనాలు షురు అవుతున్నాయి కదా. ఇక తొలి బోనం ఎక్కడో మీకు తెలియదా? గోల్కొండ కోట నుండే తొలి బోనం షురు అవుతుందా? బోనం ప్రత్యేకత ఏంది, బోనాల గురించి, ఇంకా గట్లనే ఈ కోట ఎప్పుడు కట్టిండ్లు, ఏంది కథ, ఇవన్నీ ముచ్చట్లు మన పొలిటెంట్ మీడియాలా ఇంకా గట్లనే భక్తి భాస్కరంలా అన్నీ చెప్పుకుందాముల్లా. కనబడుతుంది కదా పెద్ద దర్వాజా, గిదేనుల్లా గోల్కొండ కోటకు తొలిగా పోయే పెద్ద దర్వాజా అన్నమాట. చూస్తున్నారు కదా, మస్తు మంది పోతూనే ఉన్నారు. అంటే ఎక్కడెక్కడ నుండో రాష్ట్రాల నుండి దేశాల నుండి మస్తు మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారులా. గోల్కొండ కోట మస్తు పురాతనమైన కాలంలో కట్టిండ్లు కదా. కోటను చూస్తే మొత్తం నల్లరాతితోనే కట్టింది అనిపిస్తుంది. ఇక ముచ్చట్లు అన్నీ. ఇంకా కోట పైన మన అమ్మవారు జగదాంబిక అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని చూడకుండా ఎట్లుంటాం చెప్పుండ్రి. అమ్మ దగ్గరకు పోయి మంచిగా కోట ఎక్కంగా అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఇక రాండ్రి నాతో పాటు రాండ్రి. ఇక మంచి అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ పోదాం. మస్తు కనబడుతుంది. నాకైతే మస్తు అనిపిస్తున్నదిలా. అవు చూసిండ్రా, ఇలా మాట్లాడితే మన మాట మనకే అయినట్టున్నదిలా. నాకైతే అబ్బబ్బబ్బా సూర్నికి 2 కళ్ళు చాలతలేవు, అంత ముద్దుగా కట్టిండ్లు. ఇగో పబ్లిక్ మీకు ఒక ముచ్చడి చెప్తా, నాతో పాటు రండి. ఇగో చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ నుండి నిల్సొని చప్పట్లు కొడితే పైకి వినబడుతుందట. ఎందుకు బుజ్జి అని అంటారా? నేను చెప్తాను, నా దగ్గరికి రాన్రి. ఇగో ముందుగానైతే చప్పట్లు కొడతానుల్లా. మొత్తం గిట్లా ఏమో అంటారు కదా ఇంగ్లీష్లా, రీసౌండ్ లాగా గట్టి వినబడుతుందా? ఇది ప్రత్యేకత ఏంటంటే, ఈ ముచ్చట ఇక్కడ నుండి అంటే బయట ఉండే ఊరోళ్ళందరూ వీళ్ళు రైతులు వీళ్ళందరూ వస్తారు కదా, గళ్ళు వచ్చి ఇక్కడ చప్పట్లు కొడితేనాట పైన రాజుకి వినబడుతుండేనాట. అంటే కిందికి ఎవరో వచ్చిండ్లు, రాజుకు అదే పలుకుబడన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చి అందరూ చప్పట్లు కొడతారు. అబ్బాబాబా ఇగో మనమైతే ఇట్లా మెట్ల మార్గంతో మనం పైకి వెళ్ళిపోదాం. పాన్లి అమ్మ దగ్గర పోవద్దాం. మళ్ళీ అన్ని బోనాల గురించి ముచ్చట్లు అన్నీ చెప్తా పాన్రి. ఇక అమ్మయ్య పబ్లిక్ ఒక 4-5 మెట్లు ఎక్కితేనే నాకు మస్తుగా దమ్మత్తున్నదిల్లా. ఇంకా అక్కడ కనబడుతుంది కదా, ఓ కెమెరా అన్న ఓ అమ్మవారి కోట చూపియే, మన భక్తులందరూ చూస్తారు. గడ కానొస్తుంది కదా, ఇంకా పైకి బాగానే పోవాలుల్లా. అక్కడ మన అమ్మవారి గుడి ఉన్నది. గుడి కూడా కాదుల్లా, అమ్మవారు అన్నారట నాకు గుడి ఏమొద్దు అనేసి. గప్ప నుంచి ఆ బండ కిందనే మంచి అమ్మవారి విగ్రహం అనేది ప్రతిష్టాపన చేసిండ్రుల్లా. కోటను చూడనీకైతే మస్తు మంది అత్తనే ఉంటారు, పోతూనే ఉంటారుల్లా. ఇక మనం కూడా ఇప్పుడు కోట గురించి మొత్తం ముచ్చట చెప్పినాం కదా, ఇక పోంగ అమ్మవారి దగ్గరికి పోంగ ఆడ మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్లకు మొక్కుకొని బోనాలు ఎట్లా షురు చేసిండ్రు, అసలు బోనం గురించి ఏందనేది మీకు అన్ని ముచ్చట్లు నేను చెప్తా పాండ్రిగా నాతోని. గుహలు ఎక్కున్నది. ఇక్కడ నన్ను ఎవరన్నా వదిలేసిండ్లు అనుకోనుల్లా, వాళ్ళు కనవాడు కూడా కనబడారు తెలుసా, తప్పిపోతారని చెప్పుకోవాలి. ఇగో పబ్లిక్ మనము ఆ అమ్మవారి గుడికి ఎక్కే మెట్లుంటాయి కదా నుల్లా, ఆ మెట్ల కంటే ముందు ఆ గుడికి పోయే ముందుగల ఇక్కడ కుడి బాదుకు ఒక వేప చెట్టు ఉంటుందిల్లా. నేను మీకు ఒక విషయం చెప్పాలనా, ఏంటంటే మనము ఊర్లల్లో ఏమన్నా పోషమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు గుళ్ళు లేకుండే కదా వెనకటి కాలంలో.
యాప చెట్టుకే మంచిగా పూజలు చేసి బొట్లు బోనాలు పెట్టి మంచిగా పూజలు చేసి మొక్కుకునేది, అమ్మవారిని యాప చెట్లనే చూసుకునేది. ఇగో ఇక్కడ కూడా ఆ పూర్వకాలంది కూడా మరవకుండా ఇప్పటికీ ఈడ పూజలు చేసుకున్న తర్వాతనే మెట్ల నుండి ఎక్కి అమ్మవారి దగ్గరికి పోతారన్నమాట. ఇక పబ్లిక్ నేను ఇందాక మెట్లు అన్నా కదా, నేను యాద్ మరిషినుల్లా మెట్లు కాదు, ఇక్కడికి మంచిగా కాలు నడకతోనే నడుచుకుంటూ రావాలి. ఇంకో కనబడుతుంది కదా మంచిగా మన అమ్మవారు, నాగదేవత అమ్మవారు అన్నమాట. అబ్బా సూర్యునికి చక్కదనంగా ఉన్నది మా తల్లి. అమ్మ అన్నీ మంచిగా తప్పులు అన్నీ క్షమించి చల్లగా చూడు తల్లి. మంచిగా మనం బొట్టు కూడా పెట్టుకున్నాముల్లా. ఇగో ఇక్కడ శివయ్య ఉన్నారు, అట్లనే నాగదేవత. ఈ వేప చెట్లనే వెనకటి కాలంలో అమ్మవారిని చూసుకొని మంచిగా అన్ని సౌలతులు ఈయనే ఉన్నాయి అనుకొని ఇక అన్నీ మర్చిపోయి ఈయనే పూజలు చేసి మొక్కుకునేదిలా వెనకటి కాలంలో. ఇప్పటికే కొన్ని ఊర్లలో జరుగుతున్నాయి. ఇక కొన్ని ఊర్లలో ఇక విగ్రహ ప్రతిష్టాపనలు గుళ్ళు కట్టుడు యోగిసొంటి జరుగుతున్నాయట. ఇగో ఇక్కడ నుంచి ఎడమ బాదుకు కాదుల్లా కుడి బాదుకు పోతే మెట్ల మార్గం అన్న కదా ఇందాక, అక్కడ మంచిగా బొట్లు బోనాలు పెట్టి పూజలు చేసి మంచిగా మొక్కుకొని కాలినడకతోనే ఇక అమ్మవారి దగ్గరికి పోతారన్నమాట. ఇక మనం కూడా పోదాం పాన్లి, మంచిగా అమ్మవారికి మళ్ళీ ఒక పరు మొక్కుకోండి. అందరు పబ్లిక్ మీరు కూడా మొక్కుకోండి. ఇందాక నాగదేవత దగ్గర మనం మొక్కుకున్నాం కదా, ఆ అక్కడి నుంచి మొక్కుకున్న కాడ నుంచి సీదా గిట్ల ఎడమ పక్కకు నడుచుకొని వస్తే ఇగో నేను అన్నా కదా మన గోల్కొండ కోట పైన వెలిసిన మన జగదాంబిక అమ్మవారి దగ్గరికి పోవాలంటే ఇగో ఈ మెట్ల మార్గం నుండి పోవాలుల్లా. ఇగో ఈ మెట్లకు మంచిగా పసుపు రాసి కుంకుమ పెట్టి మంచిగా మొక్కి, ఎందుకంటే మొదట అడుగు పెడుతున్నాం కదా కోటకు పోయేటందుకు, అలసిపోవద్దు సొలిసిపోవద్దు మంచిగా ఉండాలి, ఏదైనా కానీ తల్లి నువ్వే బాధలన్నీ తీర్చాలని మంచిగా అందరూ భక్తులు మొక్కుకొని ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి మంచిగా బోనాలు ఎత్తుకొని పోతారుల్లా. ఇక పోంగ బోనాల గురించి అన్ని ముచ్చట్లు చెప్తా. ఇక వాన్రిగా బాగా యాళ్ళు అవుతుంది కూడా, రాన్రిగా నాతో పాటు. ఇక అందరు ఇట్లా అంగుకుంటా మంచిగా పసుపు కుంకుమ పెట్టుకుంటా ఇక మీదికి పోతారుల్లా. ఇక మొక్కుకుంటారు కదా కొంతమంది ఆరోగ్యం మంచిగా లేకనో లేకపోతే పిల్లలు లేనోళ్ళు ఇట్లా ఏమన్నా మంచిగా ఆరోగ్య సమస్యలు ఏమన్నా లేనోళ్ళు మొక్కుకున్నోళ్ళు ఇట్లా బొట్లు బోనాలు రాసుకుంటా పైకి అమ్మవారి దర్శనానికి పోతారుల్లా. మీరు కూడా రాండి నాతో పని. మళ్ళా పబ్లిక్ ఒక 10-15 మెట్లు ఎక్కుతేనే నాకు మస్తుగా దమ్ము వచ్చిందిల్లా. కానీ అందరూ మంచిగా మనసు నిండా మొక్కుకొని అమ్మని మనసులో నిలుపుకొని పోతారు కాబట్టి ఈ మెట్లు అంటే మెట్లు ఎక్కుడు కానీ దమ్ము కానీ ఇదేం రాదుల్లా. ఇగో మీకు ముచ్చట చెప్పన్నా, వెనుకట ఇదంతా రాజులు పాలించిన కోట అని చెప్పిన కదా నుల్లా, నవాబుల కాలంది కోట. అంటే 15-16 శతాబ్దాలు అనుకుంటానుల్లా. దగ్గర మస్తు ఎండ్లే అవుతున్నది, మస్తు కాలం నాటి కోట. అప్పటి కాలం కోట ఇప్పటికి కూడా గింత కూడా చెక్కు ఎదరకుండా మంచిగా గట్లనే నిలువుగా నిలిపినట్టున్నదిలా. ఇగో నాకైతే మస్తుగా దమ్మత్తుంది. ఇక పొంగ బోనాల గురించి ఎన్న ఆగి మీకు మొత్తం చెప్తా పాన్రియా. బోనం ఏంటంటే కుండ బోనం. వెనకటి కాలంలో మన కుమ్మరోళ్ళు ఉంటారు కదా, కుమ్మరోళ్ళ నుంచి కొత్తగా మంచిగా మట్టి తీసుకొచ్చి కొత్త కుండ వేసిన తర్వాతనే అందులోనే మొదటి బోనం అనేది అమ్మవారికి సమర్పణ చేసేటోళ్ళుల్లా. ఈ బోనం ఎప్పుడు గోల్కొండ కోటల షురు అయిందంటే 1813వ సంవత్సరంలో షురు చేసిండ్రుల్లా. అప్పుడు అమ్మవారికి తొలి బోనం సమర్పించిండ్రు. ఇక గప్పటి సంధి ఇప్పటికీ సమర్పిస్తూనే ఉన్నారు అమ్మవారికి, ఏ రోజు కూడా తగ్గుతలేరు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్క పారచ్చే బోనాలాయే. మళ్ళీ బోనాలు ఆషమాషి కాదుల్లో ఒక్కరోజు 2 రోజులు వారం రోజులు అనుకుంటాన్రా, లేదు ఏకంగా నెల రోజుల పాటు కొనసాగుతుంది బోనాల జాతర. మస్తు అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొలి బోనము గోల్కొండ కోటలనే జరుగుతుంది. ఇక మళ్ళీ ఆఖరి బోనం కూడా గోల్కొండ కోటకి వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఇంక ఇక్కడ రంగం కానీ ఇంకా పోతురాజుల విన్యాసాలు ఇంకా శివశక్తుల ఆటపాటలు అన్నీ మస్తు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఉల్లా. ఇక
1813 సంవత్సరంలో తొలి బోనం ఎత్తిళ్ళు అన్న కదా, ఎందుకు ఎత్తిళ్ళు బుజ్జి అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా నుల్లా. ఇక నేను చెప్తా పాటుండ్రి. ఇక బోనం గురించి చెప్పాలంటే 1813 సంవత్సరంలో ఇక్కడ తొలి బోనము జగదాంబిక అమ్మవారికి సమర్పణ చేసిండ్రుల్లా. ఎందుకు అంటారా, ఇక ఇదంతా దొరల పాలన కదా అప్పట్లో వెనకటి కాలంలో. అప్పుడు ఇక ఈ చుట్టుపక్కల ఉన్న ఊరోళ్ళు జనాలు ఉంటారు కదా, ఇక అప్పుడు అందరూ బానిసలు లెక్క బతికేటోళ్ళు అయ్యే జనాలు. ఇప్పుడు బానిస బతుకులు మాయమైనవి. ఇక అప్పుడు రైతులు ఇక వాళ్ళ పిల్లలకు కానీ ఆ రైతులకు కానీ ఇంకా గట్లనే అవి వాళ్ళు పెంచుకునే గొడ్డు గోదకు అదేనుల్లా పశుపచ్చాదులకు మొత్తము జ్వరాలు దగ్గు సర్దులు. ఎందుకంటే ఆషాఢ మాసం షురు కాగానే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆషాఢ మాసం షురు కాగానే ముసురు పడుతుంది. ఈ ముసురానలకు దగ్గులు సర్దులు బాగా అవుతాయి. అది ఇప్పటి కాలంలో. వెనకట అవన్నీ తెలియకపోతుండే. ఆషాఢ మాసం అని భాద్రపదం అని ఇవన్నీ తెలియకపోతుండే కదా ప్రజలకు. ఇక అప్పుడు ఆ రైతులకు ఏం చేయాలో తెలియక ఇక అప్పుడు దావకాళ్ళు ఎక్కడియుల్లా, దావకాళ్ళు లేకపోయే గయ్య చెట్ల మందులు అవి ఇవి వాడుతుండే. ఇక ఏం చేయాలని అర్థం కాక అయ్యో పోరు పిల్లగాళ్ళకి గిట్ల అవుతుంది, అయ్యో మా గొడ్డు గోదకు గిట్ల అవుతుందని ఆ జనాలకు ఏం అర్థం కాలేదుల్లా. ఏం అర్థం కాకపోయేసరికి ఇక ఏది చెప్పాలన్నా ఏం చేయాలన్నా దొరలకు చెప్పాలన్నా, దొరలకు చెప్పిన తర్వాతనే ముందు అడిగేయాలన్నా ఆ రైతులు. ఇక అప్పుడు అక్కడ నేను ఇందాక కోట ముంగట చెప్పిన కదా, మనం పైకి ఎక్కుతూ ఉంటే చప్పట్లు కొడితే పైకి రాజు కింద పడతాయి ముచ్చట్లు అనేసి. అప్పుడు అక్కడికి రైతు వచ్చి అక్కడ ఉండి, దొర ఇట్లా అవుతుంది మా పల్లెలల్లా, ఏం చేయాలనో అర్థమైతలేదు, ఎన్ని మందులు పోసినా చెట్ల మందులు పోసినా కానీ పోరాళ్ళకు జ్వరాలు తగ్గుతలేవు, గొడ్డు గోద కూడా ఆగమవుతున్నాయి, ఏం చేయాలనో అర్థమైతలేదని అప్పుడు ఆ దొరకి చెప్పినాక, దొరలు కూడా మంచోళ్ళుల్లా, కొందరు అట్లుంటారు మంచోళ్ళు, కొందరు ఇక ఏదో ఒకటి చేయాలని ఉంటారు. అందరు మంచోళ్ళు ఉంటారు కదా దేశంలో మొత్తంలోనైతే, ఒకరు మంచోళ్ళు ఉన్నాకారా ఇంకొకరు చెడోళ్ళు ఉంటారా. అప్పుడు ఇక దొర ఏం చేసిండు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, మనం ఈ వేప చెట్టు దగ్గర అమ్మవారికి మొక్కుకుంటే అన్నీ పోతాయి, అమ్మ మా ప్రజలకు ఏం కావద్దు, అట్లనే మాకు కూడా ఏం కావద్దు, ఈ కోట సంరక్షణ మొత్తం ప్రజలు చూసుకుంటారాయే, మేము మంచిగా ఉండాలి ప్రజలు మంచిగా ఉండాలని అప్పుడు అమ్మవారికి మేము బోనం తీస్తాము, ఒడిబియ్యం పోతాము, గట్లనే షీరే సారే అన్నీ కళ్ళు సాక అన్నీ తీసుకొచ్చి నీ ముంగట పెట్టి మంచిగా మొక్కుతామనేసి ఆ దొర మొక్కిండంటనులా. మొక్కినట్టుగానే ఒక రోజు చూసుకొని మంచిగా అమ్మవారికి ప్రజలందరూ అంగరంగ వైభవంగా బోనాలు అనేది తొలి బోనం సమర్పణ చేసిండు. అప్పటి కాలంలో ఎండి బోనము ఈ మన బంగారు బోనం ఏం లేకుండే నుల్లా, రాగి బోనం అనేది. అప్పటి కాలంలో మంచిగా కుమరోళ్ళ దగ్గరకు పోయి కుండ తీసుకొచ్చి ఇంకా అప్పుడే పంట చేతికి వస్తుందాయే, ఆ కొత్త బియ్యంతో మంచిగా పరమాన్నం బెల్లంతో బోనం అండి ఆ వేపాకులు చేత పట్టుకొని ఆ బోనం పైన గండదిలక అంటే ఒక చిన్న షిప్పల మంచిగా నూనె పోసి వత్తేసి దూది ఉంటుంది కదా మన పత్తి దూది, ఆ దూదేసి మంచిగా వత్తి వెలిగించుకొని బోనాలు అనేది ఆ ప్రజలందరూ తీసుకొచ్చిండ్రు. అప్పుడు అమ్మకు తొలి బోనం సమర్పణ చేసిండ్రుల్లా. ఇక బోనం చేసినాక తెల్లారి నుంచే మటు మాయముల రోగాలన్నీ అప్పటి సంధి ఇప్పటికి ఏదైతే ఇప్పుడు మనం 2025లో ఉన్నామో ఇప్పటికి బోనాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఆషాఢ మాసం రాగానే బోనాల ఉత్సవం అయితే ఇక చెప్పవసం కాదుల్లా. నాకైతే ఎప్పుడెప్పుడు బోనాల పండుగ వస్తుందా, ఎప్పుడెప్పుడు మంచిగా అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలన్నా ఎంజాయ్ చేయాలన్నా అని మస్తు హుషారు ఉన్నా. ఇగో అనుకోగానే ఇక మెట్లెక్కత్తున్నా. ఇక నాతో మా కాంతని కూడా వచ్చిందుల్లా, అందరం వచ్చినాము. రాంగని చూసిల్లా అమ్మవారి గుడికి కూడా ఏరుకున్నాం మేము. మంచిగా మెట్లు ఎక్కినాం, దగ్గర 200-250 మెట్ల దాకా ఉంటాయి. మస్తు మెట్లే ఉన్నాయి. పబ్లిక్ ఇక మొత్తానికైతే మనం అమ్మవారి గుడి దగ్గరికి వచ్చినాం. చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా కానొస్తున్నారు. అసలు ఆ కళ్ళని చూస్తేనైతే నిజంగా మన లెక్కనే, అసలు మనలో అమ్మవారు కలిసిపోయినట్లు అంటారు కదా, అట్లనే కానొస్తున్నది. ఇంకా ముందుగానైతే గంట కొట్టి మంచి అమ్మకు మొక్కుకుందాం. ఇక్కడ గోల్కొండ కోటల ఎల్లమ్మ తల్లి అని పిలుస్తారు, జగదాంబిక అమ్మవారు అని పిలుస్తారు. ఇంకా అమ్మవారికి అసలు లేని పేర్లు అంటూ లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే మస్తు పేర్లు ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు అంటే 7 అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి పేర్లను కూడా అమ్మవారి లోపల కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ తొలి బోనం సమర్పణ చేస్తారని చెప్పిన కదా,
జగదాంబిక అమ్మవారికి. ఈ అమ్మవారి బోనాన్ని సర్కార్ బోనంగా కూడా పిలువబడిందిల్లా. అంత గొప్ప ప్రాధాన్యం ఉన్నదిల్లా అమ్మకైతే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పబ్లిక్, ఇక్కడ కళ్ళు కనబడనోళ్ళు కూడా ఉంటారు కదా నుల్లా, వాళ్ళు అమ్మవారికి కళ్ళు అంటే వెండితోని కళ్ళు వేపిస్తాం తల్లి, మాకు కళ్ళు కనబడేటట్టు చూడు తల్లి అని మొక్కుకొని కళ్ళు మంచిగా అయినోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోనం తీసినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారులా. అట్లనే కాళ్ళు చేతులు మంచిగా లేక ఇట్లా కూడా మళ్ళీ వెండితోని తయారు చేసిన కాళ్ళను చిన్న చిన్న కాళ్ళను చేస్తారులా. కాళ్ళు కానీ చేతులు కానీ కళ్ళు కానీ అమ్మవారికి సమర్పణ చేస్తే అమ్మ అన్నీ మంచిగా తొలగించి మనల్ని మంచిగా చూసి అందరికి కూడా కళ్ళొచ్చేటట్టు చూసి అంటే చేసిందని చాలా మంది అన్నారు. నేను కూడా విన్నానులా. అంత గొప్ప ప్రాధాన్యం ఉంది అమ్మకైతే. నాకైతే సూర్యునికైతే 2 కళ్ళు చాలతలేవుల్లా. నాకైతే దుఃఖం వస్తుంది తెలుసా అమ్మని చూస్తే, మనసు నిండి ఉన్నది తెలుసా అమ్మవారు. ఎన్నో జన్మల పుణ్యం తప్పితే అమ్మవారి దర్శనం దొరకదని చెప్పుకోవాలుల్లా. మీరు కూడా మొక్కుకోండి. మీ అందరి తరపున కూడా నేను కూడా మంచిగా మొక్కుకుంటానుల్లా. పబ్లిక్ అమ్మవారు ఉన్న ఈ సన్నిధి పక్కకు అంటే ఎడమ బాదుకేమో ఇక్కడ ఎల్లమ్మ తల్లిది ఇట్లా బండరాయి పైన మంచిగా అలంకరణ చేసిండ్రు, అంటే పెయింటింగ్ అనేది వేసిండ్రు అన్నమాట. ఎంత మంచిగా గానొస్తున్నదిలా. ఇక్కడ బోనాలు తీసుకొస్తారు కదా అందరూ. బోనాలు తీసుకొచ్చినాక ఎక్కడ సమర్పణ చేస్తారంటే ఇక్కడ శివయ్యది ఉంటుంది. ఇక్కడనే ఒక చిన్నపాటి ఏర్పాటు చేసి అక్కడ ఒక టేబుల్ సదుపాయం కానీ అవన్నీ వేసి అక్కడ ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఏదైతే బోనం తీసుకొస్తారో అమ్మకి చూపించి ఇక్కడ బోనం అన్నది ఆ అయ్యగారు అన్నది ఇక్కడ ఉంటారు కాబట్టి అయ్యగారు ఇక్కడ తీసి పెడతారు. ఇంకా మిగతా కుండలు కానీ వెండి బోనం కానీ బంగారు బోనంలో ఏదైతే అమ్మవారికి బోనం తీసుకొస్తారో పరమాన్నం కానీ పచ్చగూర అన్నం కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి మనం మొదట ఏ బుక్ అయినా అమ్మవారికి పెడతామాయే. అందుకే అమ్మవారికి మొదటి బుక్ అనేది తీసి పెట్టిన తర్వాత ఆ బోనాన్ని మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్ళో లేకపోతే కిందికి తీసుకెళ్ళో మంచిగా మొక్కి మనం తింటాము. అంటే అమ్మవారి కృప అన్నమాట అది. పబ్లిక్ ఇక్కడ బోనాలు సమర్పిస్తారని చెప్పిన కదా, ఇక్కడ ఇంకా పక్క బాదుకి చూస్తే కాళికామాత అమ్మవారు. సుశీల్లా ఎంత మంచిగా కానొస్తున్నదో కాళికామాత అమ్మవారు. అసలు ఆ కళ్ళని చూస్తేనే మనం భయపడాలుల్లా, అంత అద్భుతంగా వీళ్ళు కూడా మంచిగా పెయింట్ ఎత్తున్నారు. పబ్లిక్ చూస్తున్నారు కదా, శ్రీ మహంకాళి ఆలయం అని ఉన్నది. ఇది ఈ అమ్మవారి గుడి. ఇక్కడ ముడుపులు కూడా కడతారు. ఇక్కడ ముడుపులకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అందరూ మంచిగా కోరిన కోరికలు ఉంటాయి కదా, లేకపోతే పిల్ల జల్ల కావాలను, మంచిగా గొడ్డు గోద అంత మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతోని మాకు ఉద్యోగాలు రావాలి, ఇంకా రాజకీయాలలో ఎదగాలని మస్తు మంది ప్రజలు అచ్చుకుంటూ మొక్కుకుంటారు. మొక్కుకునే గట్టిగా నెరవేరదని చెప్పేసి ఇక్కడ ముడుపు కడతారు. ఇది ముడుపులకు ఒక ప్రత్యేక ఒక చరిత్రనే ఉందని చెప్పుకోవాలుల్లా. ఇక్కడ ఒక 4 అమ్మలక్కలు కూర్చొని మస్తు ముచ్చట్లు పెడుతున్నారు. గుడి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇక పూజ చేసుకున్నట్టున్నారు. మళ్ళీ ఏంది ముచ్చట ఏంది కథ అని మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు. మనం కూడా అరుచుకుందాం పాన్లి. ఓహో ఇలా నా మాటినే తట్టులేరు కదా నుల్లా. ఓ అమ్మ ఏం చేస్తున్నారు? మస్తు ముచ్చట్లు పెడుతున్నారు. జరుగుతుంది ఇక్కడ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడదాం. ఏం పేరు? నా పేరు ఇంద్రలక్ష్మి అమ్మ. అబ్బో ఇంద్రలక్ష్మి అమ్మవారి పేరు లక్ష్మి. నీ పేరు? నా పేరు విజయలక్ష్మి అమ్మ. ఇంద్రలక్ష్మి విజయలక్ష్మి. నీ పేరేం పేరు? సత్యవతి. సత్యవతి. నీ పేరమ్మా? నిర్మలాదేవి. అబ్బాబా ఇక్కడ దేవి వచ్చింది. అబ్బా అమ్మవారి పేర్లు మంచిగా పెట్టుకున్నారు కదా. ఈ చిన్న తల్లి అమ్మవారు వచ్చిందని అంతే కదా. ఇప్పుడు మీరు గోల్కొండ కోటకి అన్ని మెట్లెక్కి ఎట్లా వచ్చిందమ్మా? అసలు అమ్మనే శక్తి ఇచ్చింది మాకు. అంతే అమ్మా. వయసు ఎంత ఉంటుంది? నాకు 63. చూసిండ్రానుల పబ్లిక్ నా ఈడుకే నేను గన్ని మెట్లు దమ్ము తీసుకుంటే ఎక్కిన. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. మరి బోనాల జాతర ఉన్నది కదా, బోనాల పండుగ ఇంకా షురు కాకముందే వచ్చినావు ఇప్పుడే. అప్పుడు అంటే జనాలలో తోసుడు దొబ్బుడు ఉంటుంది బిడ్డ, మంచిగా చూడనియరు అమ్మని. ఇప్పుడు కళ్ళ నిండా చూసుకున్న అమ్మ కూడా సంతోషం ఉంది, నవ్వుతుంది చూడు అమ్మ. నాకు కూడా అనిపించింది అమ్మ తెలుసా, కళ్ళతోని మనని నిజంగా చూస్తుంది అనిపించింది. లక్ష్మి ఇప్పుడు తీరిందా నీకు నన్ను చూడడానికి? మా తల్లి వచ్చినావమ్మా అనే చిరునవ్వు నవ్వుతుంది అమ్మ.
ఇదే మొదటి పారి కదా నువ్వు వచ్చుడు? మొదటి పారి. మరి ఏమైనా కోరిక కోరుకున్నావా లేదా? ఏం కోరుకోవాలి, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, అంతకన్నా నాకు ఏం లేదు చెల్లె. వస్తావా లేదా? ఆమె రప్పించుకుంటూ వస్తా బిడ్డ. అంతేనా? ఆ. అమ్మనే రప్పించిందంటవా? అంతే, ఆమె ఆజ్ఞనే ఒక పట్టుబడి 7 గంటలకు తయారై కూర్చున్నా, ఇప్పుడు వస్తారా రారా అని. సత్యవతి అక్క జర మాట్లాడక్క, మాట్లాడిగా. నేను కూడా అక్కనే అంటాను, ఎందుకంటే నువ్వు నాకు అక్క లెక్క కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ. ఇదే చాలా ఇది ఫస్ట్ టైం రావడము చాలా హ్యాపీగా ఉంది. ఎక్కుతున్నంతసేపు శ్రమ తెలియలేదు. ఫస్ట్ టైం ఇన్ని మెట్లు ఎక్కడం కూడా చాలా హ్యాపీగా ఉంది. దర్శనం ఎట్లా అయింది? అమ్మని చూస్తే మనం చూస్తున్నట్టుగా ఉంది అమ్మ. అవును, చాలా బాగుంది అమ్మ. దర్శనం మంచిగా అయిందా? చాలా బాగా. మరి ఏమని మొక్కుకున్నావు? ఇంకా మొక్కులు అంటే ఉంటాయిలేండి, అమ్మవారిని చూస్తే కడుపు నిండిపోయినట్టుగా ఉంది, అన్ని మర్చిపోయాను. ఇక చెప్పి ఇక నీ ముచ్చట. ఏమో పేరన్నా? నా పేరు విజయలక్ష్మి అమ్మ. జయలక్ష్మమ్మ. ఎన్నేళ్ళ సందత్తున్నావు వీడికి? మేము దాదాపు 6 years నుండి వస్తున్నాను. ఓ నాకు 6 సంవత్సరాల నుండి వస్తుందట మా అమ్మ. మరి నువ్వు మొదటి పారి వచ్చినప్పుడు నీకేమనిపించింది, ఇప్పుడు ఏమనిపించింది గిట్లా అత్తే? అంటే మొదటిసారి వచ్చినప్పుడు అంత జనంతో ఇంకా ఇక అమ్మనే అడుగునా అమ్మనే అప్పుడు మనం ఇక ఎక్కడో ఏ లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది జనంతో వస్తే. ఇప్పుడు ఇక ఇండివిజువల్గా మనము వచ్చినట్టుగా ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగిండ్రు కానీ చూడలేదు. నువ్వు తీసుకొచ్చిన నాకు ఎవరైనా ఏదన్నా చూడలేదంటే ఇంకా నాకు నిద్ర పట్టదు. దోసుకొని వస్తుంది అన్నమాట, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని జమ వేసుకొని తీసుకొని నిన్న పొద్దున్నే చెప్పాను, సరే వస్తామని అన్నారు. వాళ్ళు పాపం ఏజ్ కదా ఈ అక్క కూడా, సరే అని ఇక తీసుకొని మెల్లిమెల్లిగా వచ్చినాం, దర్శనం చేసుకున్నాం, ప్రశాంతంగా ఉన్నది. ఏం పేరు అన్న? నా పేరు నిర్మలాదేవి. నిర్మలాదేవి, అమ్మవారి పేరు పెట్టుకున్నావు కదా, మంచిగా నిర్మలాదేవి అని అమ్మవారి పేరు పెట్టుకున్నప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎట్లుంటది? ఇది మొదటి పారా నువ్వు వచ్చుడు? 4సారి 3సారి రావడం నేను. మరి మస్తు ఇళ్ళ నుండి వస్తున్నావు కదా, మరి ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడికి అత్తే? ఇక్కడికి వస్తే చాలా బాగుంది. వీళ్ళందరినీ అందరం కలిసి వచ్చాము. ఇక కొంచెం ఆశపడినరు వీళ్ళు, పెద్దవాళ్ళు కదా, కానీ అయినా ఏంగా తొందర దగ్గరలో ఉంది రావండి అని తీసుకొని వచ్చాను. అందరం మంచిగా ఉంది. నేనైతే మొక్కుకున్నాను ఏంటంటే ఈ జాతర మంచిగా జరగాలి, ప్రతి ఒక్కరూ అందరిలో ఈర్ష్యా దేశం కుళ్ళు కుతంత్రాల నుంచి విముక్తి, అందరూ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళక్క అందరూ మంచిగా ఉండాలని, దేశం రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకున్నాను. ఆ దర్శనం అయింది, అమ్మకు తృప్తి అయింది, మాకు తృప్తి అయింది రావడము. ఇంకా కిందికి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ప్రసాదం తినేసి వెళ్ళాలమ్మా. ఇక మంచిగా మొక్కు నెరవేరితే బోనం తీస్తాం. మళ్ళీ మీరు వస్తారు కదా, మళ్ళీ వస్తారు కదా, ఇయర్లీ వస్తారు కదా. వస్తా మమ్మల్ని కూడా పిలుస్తాము, చేద్దాము. అమ్మమ్మ కోరిక నెరవేరాలని మీరు కూడా గట్టి విజయక్క కోరిక నెరవేరాలి. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, అది కదా. ఇలా ప్రేమలు చూస్తేనైతే నాకు కళ్ళెంబడే నీళ్ళు వస్తున్నాయి, అంత మంచిగా అనిపిస్తున్నది, దిల్ ఖుష్ అయిందని చెప్పుకోవాలి. గోల్కొండ కోటల జగదాంబిక అమ్మవారి బోనాలు షురు కాకముందే ఇంతమంది జనాలు వస్తున్నారు పోతున్నారు, ఇప్పుడు కూడా మొక్కులు అప్ప చెప్తున్నారు. నాకైతే మస్తు ఖుషి అయింది. పబ్లిక్ ఇప్పటిదాకా నేను చెప్పిన ముచ్చట్లు మీరు విన్నారు, చూసిండ్రు కదా. గోల్కొండ కోట చరిత్ర కానీ, గోల్కొండలో వెలిసిన జగదాంబిక అమ్మవారి చరిత్ర, ఇంకా గట్లనే బోనం గురించి చెప్పిన వివరాలన్నీ ఎట్లా అనిపించినాయి? మంచిగా అనిపించినాయిలే. ఇంకా మీరు ఆపకుండా చూస్తూనే ఉండుండ్రి పొలిటెంట్ మీడియా, ఇంకా గట్లనే భక్తి భాస్కరం ఛానల్ని. ఇంకా మంచి గోల్కొండ కోట గురించే కాకుండా ఇప్పుడు చెప్పిందంతా ఈ కోట గురించి, బోనం గురించి, అమ్మవారి విశిష్టత గురించి, ఇంకా మస్తు రకాల మంచి ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటా. నేను మీ ముంగటికి పట్టుకొస్తూనే ఉంటా. అప్పటి వరకు చూస్తూనే ఉండుండ్రుల్లా. నమస్తే.